మేము నేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. ఆ అధ్యాయములో ఆ వచనములో చాలా సంగతులు ఉన్నాము. ఈ దినము ఒక పదమును కూర్చున్న సంగతులు మాత్రమే మేము నేర్చుకునబోతుండగా నన్ను మరుగుపరిచి ఆ వాక్యములో ఉన్న సారాంశమును మర్మమును మీరే మాకు బయలుపరిచి మహిమ పొందుము. మర్మములు బయలుపరచువాడు పరమందు ఉన్నాడని సెలవిచ్చి సమస్త మానవాళికి సకల జీవులకు తన మర్మములను బయలుపరచుచున్న యేసు వారి మధురమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ దినమందు దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని సంగతులు మనము నేర్చుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయమందు 31వ వచనములో వ్రాయబడిన కొన్ని సంగతులు అక్కడ మనకు కనబడతా ఉన్నాయి. అయినప్పటికీ ఈ దినమందు ఆ వచనములోని భాగములు చాలా ఉన్నప్పటికీ ఈరోజు పౌరం పాట పాడించడం జరిగింది. పౌరానికి ఏముంటాయి? రెక్కలు ఉంటాయి. అక్కడ పక్షిరాజు కూడా ఏమున్నాయి? రెక్కలు ఉన్నాయి. అయితే ఒక పాట ఉంటుంది, రెక్కలు గలవారేమో ఏం చేయండి, పరికించి చూసుకునండి అని ఒక పాట మనం చూడవచ్చు. అంటే పాటల్లో కూడా మనకు రెక్కలుంటే ఎగిరిపోతామేమో. అందుచేత రెక్కలు ఎందుకు అంటే రెక్కలు బలమునకు సాదృశ్యంగా మనకు కనబడతాయి. రెక్కలు ఎన్ని ఉంటాయి? ఏమా మీ అందరికీ రెక్కలు 2 ఉన్నాయి, 3 ఉన్నాయి? పెడ రెక్కలు అంటారు. మనకి ఉన్నాయి రెక్కలు 2. ఏ రెక్కలు ఇవి? 2 చేతులు 2 రెక్కలు మనకి పెడ రెక్కలు అంటారు. ఇవి అన్నమాట. వెనక భాగం నుండి అది చూస్తే దాన్ని పెడ రెక్కలు అంటారు. అయితే ఈ వచనములో వ్రాయబడిన కొన్ని సంగతులు మనకు కనబడతా ఉన్నాయి. ఒకసారి మళ్ళీ చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలమును పొందుతారు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇక్కడ పక్షిరాజు అనబడిన ఆ పక్షికి ఏమున్నాయంటే రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కల మీద తన బిడలైన వారిని ఎక్కించుకొని ఎక్కడికైనా వేగంగా వెళ్ళగలుగుతుంది. ఆ పక్షిరాజుకు ఆ రెక్కలే బలం. ఏంటి చెప్పండి? పక్షిరాజుకు రెక్కలే బలం. ఇదేంటి ఎట్లా కూడా ఉంటాయా రెక్కల బలమా? మనము బలముగా ఉండమంటే యవన కాలంలో మన రెక్కలు మనకు బలాన్ని ఇస్తాయి, మనకు సత్తువనిస్తాయి. కానీ ఇక్కడ రెక్కలు అనేవి ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే ఈ రెక్కలను గూర్చి, రెక్కల యొక్క గొప్పతనమును గూర్చి, ఈ యొక్క పక్షిరాజు అయితే ఏమవుతుంది? పక్షిరాజు ఏమవుతుంది అంటే ముసలికి వచ్చేటప్పటికి తన రెక్కలన్నింటినీ కూడా ఒక బండకి వేసి గట్టిగా రుద్దుకుంటుందట. వయసు పడితే ముడతలు పడిపోయేటప్పటికి ఆ రెక్కల నుండి ఆ వెంట్రుకలు లేక ఏకలు అంటాం కదా, అవన్నీ ఊడిపోయి ఏమవుతుందంటే మళ్ళా కొత్త రెక్కలు, ఆ రెక్కలకి సంబంధించిన ఏకలన్నీ రావడం, మళ్ళా నూతన బలము పొందుకుంటుందట. మళ్ళీ ఎవరి కాలం అంటే పక్షిరాజుకు ఏముండదు అంటే ముసలి రకం ఉండదంట. ఎందుకు అంటే అది దేవుడు ఆ పక్షిరాజుకి ఇచ్చిన గొప్ప అంతస్తు. ఈ దినమందు సమస్త మానవాళికి సకల జీవులకు దేవుడు 2 రెక్కలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? రెక్కలు చాపుచు పైకి ఎగురుదురు. ఇది ప్రతి క్రైస్తవుడు కూడా రెక్కలు చాపాలి. ఒక సేవకుడిగా నేను రెక్కలు చాపాలి దీవించడానికి. మనం ఆలోచన చేసినప్పుడు రెక్కలు ఎందుకు అంటే దీవించడానికి, దేవుని పొందుకోవడానికి రెక్కలు చాపాలి. రెక్కలు చాపాలి దేవుని సహాయమును పొందుకోవడానికి. చేతులెత్తి ప్రార్థించుట అనగా రెక్కలు ఏం చేస్తున్నాయి అంటే సహాయమును కోరుకుంటాయి. అయితే బైబిల్ గ్రంథములో ఈ పక్షిరాజు రెక్కలు కాదు ఇప్పుడు మనం వివరించుకునేది. 2 రెక్కలు అంటే పక్షికి రెక్కలు ఉంటాయి, మనుషుడికి చేతులు ఉంటాయి. ఇలాగ మనము ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథము నుండి ఈ రెక్కలు వాటి యొక్క గొప్పతనమును గురించి ఈ దినమందు అత్యంత క్లుప్తంగానే మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథము నుండి ఆ రెక్కలు ఏమిటో, ఆ రెక్కల యొక్క పరిస్థితులు ఏమిటో
మనము ఆలోచన చేస్తే ప్రతి క్రైస్తవ విశ్వాసికి రెక్కలు చాపి ఎగిరితేనే కానీ మేఘము ఎక్కలేడు. అంటే ప్రతి ఆడైనా మగైనా ఎవరైనా కానివ్వండి, విశ్వాసులైన వారు కూడా రెక్కలు చాపి ఏం చేయాలంటే ఎగరడానికి ప్రయత్నం చేయాలి. ఎగిరితే మేఘం ఎక్కుతాం, ఎగరకపోతే శ్రమలలో నలిగిపోతాం. కాబట్టి ఈ వచనంలో మనం చూస్తే మనకు ఏముండాలి అంటే ప్రతి మనుషునికి రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు ఆరోగ్యకరంగా ఉండాలి. రెక్కలు ఏముండాలి? ఆయన రెక్కలు మనకు ఆరోగ్యమును కలుగు. దేవుని రెక్కలు ప్రతి మనుషునికి ఏమిస్తాయట? ఆరోగ్యం ఇస్తాయి. దేవుని రెక్కలు మానవులైన వారికి, సకల జీవులకు ఆరోగ్యం ఇచ్చే రెక్కలు కనబడతా ఉన్నాయి. కానీ ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకుడికి, ప్రతి వ్యక్తికి కూడా రెండు అవసరం. ఒక 7 రకాల దైవజనుడు చెప్పినటువంటి రెక్కలు, 7 రకాల రెక్కలు, 2 రెక్కలే 7 పాయింట్లో మనం దాన్ని చూడగలిగితే, మొదటిగా ప్రతి మనుషునికి ఉపవాస ప్రార్థన అనే రెక్క. ఏంటిది? ఉపవాస ప్రార్థన ఒక రెక్క అంట. అందుకే యేసు ప్రభు వారు అరణ్యములో 40 దినములు కఠిన ఉపవాసం ఎందుకు చేశారంటే బలము పొందుకున్నట కొరకు. అందుచేత ఉపవాస ప్రార్థన అనే రెక్క. రెండవది ఆదివారపు ఆరాధన అనే రెక్క. మనకు ఒక రెక్క ఉండదు, ఒక రెక్క ఉండదు, లేక 2 రెక్కలు ఉండవు. ఎగరగలమా? మేఘం ఎక్కగలమా అంటే కష్టం. రెక్క లేకుండా ఎలా ఎగురుతామమ్మా? ఒక రెక్క తెగిపడింది అనుకోండి, ఇంకంతే సంగతి. అయితే మనం ఆలోచన చేస్తే మనం రెక్కలు ఉండగానే ఏం చేయాలంటే బలమును పొందుకోవాలి. రెక్కలు ఉండగానే ఎగరడానికి ప్రయత్నం చేయాలి. ఇదే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఉపవాస ప్రార్థన అనే రెక్క. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3-4 వచనాల్లో ఈ రెక్కల గురించి వ్రాయబడతా ఉంది. ఏమని? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని చాలు. ఇక్కడ చూడండి, ఈ అధ్యాయంలో ఉపవాసము దాని యొక్క గొప్పతనం కనబడుతుంది. ఉపవాసం అంటే మనం ఏమి తినకుండా తాకుండా ఉండడమే కాదు, ఇక్కడ కొన్ని క్రియలు చేయాలి. క్రియలు కలిగిన విశ్వాసం, క్రియలు కలిగిన ఉపవాసం అన్నట్టు. ఇది కొంతమంది ఏమంటారంటే ఉపవాసం అంటే ఆడపిల్లకి దాన ధర్మాన్ని చేస్తే చాలంట. దేవుడు చెప్పాడు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో అంటారే తప్ప వాళ్ళు ఏం చేయరు. ఆ ఉపవాసము చేసి తన శరీరమును చిక్కబెట్టుకోరు. అంటే ఏంటమ్మా ఇలా చిక్కిపోయింది, ఎలా చిక్కిపోయేటంటే ఉపవాసాలు ఉన్నానండి కొంతమంది. అంటే కొంతమంది ఏమంటారు, ఏంటమ్మా ఇట్లాగా అయిపోయావు, తిండి పెట్టలేదు అల్లుడు, తిండి పెట్టలేదు కొడుకు, ఇట్లా మాట్లాడతారు. అంటే ఏంటిది అంటే లేకపోతే శరీరము చెక్కవచ్చు. కానీ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ఉపవాసము ద్వారా మనము చెక్కగలిగితే బలము పొందుకుంటాము. ఉపవాసం ద్వారా ఏం చేయాలి? ఉపవాసము ద్వారా మనకు చిక్కినప్పుడే బలము పొందుకుంటాము. రెండవది ఆదివారపు ఆరాధన గురించి కూడా ఇదే అధ్యాయంలో 11వ వచనం నుండి 14వ వచనం వరకు చూస్తే నా విశ్రాంతి దినము. ఏ దినం ఇది? నా విశ్రాంతి దినమున నీవు నా సన్నిధిలో ఉండాలి. కానీ మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారో వెళ్ళే వాళ్ళకి తెలుసు, వచ్చే వాళ్ళకి తెలుసు. ఆరాధన దినమున అన్ని పనులు ఈ రోజే ఉంటాయి. ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఇది ఆరాధన దినము అన్ని దినాల కంటే గొప్ప దినము. అన్ని దినముల కంటే గొప్ప దినము. అందుచేత ఈ గొప్ప దినము ఎందుకు అంటే దేవుని ఆరాధించుట కొరకే. దేవుడు మనల్ని సజీవ వరుసలో ఉంచాడు కనుక మనం ఏం చేయాలంటే దేవుణ్ణి పనిగట్టుకొని ఆరాధించే దినము. అందుచేత ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఆరాధన దినమును ఎవరేం చేయకూడదంటే నిర్లక్ష్యము చేయకూడదు. ఆరాధన దినాన్ని ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. ఆరాధన దినమున వ్యాపారము చేయకూడదు. ఆరాధన దినమున
రాయబడుతుంది క్రూరు చీరు శిఖాలు చేయకూడదు అని. అయితే ప్రభువుకు ప్రియమైన వారులారా, ఆరాధన దినము ఎందుకు అంటే దేవుని మాత్రమే ఆరాధించడానికి. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఈ ఆరాధన దినము మనకు ఆశీర్వాదకరమైనది. ఉపవాసము, రెండవది ఆరాధన. ఈ రెండు రెక్కలు, ఎన్ని రెక్కలు ఇవి? ఉపవాసము అనే రెక్క, ఆరాధన అనే రెక్క. ఇప్పుడు రెండు రెక్కలు ఉన్నాయా, ఒక రెక్క ఏమంటే అసలు రెక్కలే లేవో మీరు ఆలోచించుకోవాలి. ఇది బైబిల్ చెప్పే సత్యం. అయితే రెండవ పాయింట్లో వద్దాం. మొదటి పాయింట్లో ఉపవాస ప్రార్థన అనే రెక్క, రెండవది ఆదివారపు ఆరాధన అనే రెక్క. ఇవి రెండు రెక్కలు ఒక పాయింట్ అయితే, రెండవది సన్నిధి. రెండో పాయింట్లో మొదటి రెక్క ఏంటి చెప్పండి? సన్నిధి అనే రెక్క. ఉదయకాలంలో మీలో ఎంతమంది సన్నిధి చేశారు? రెక్క ఉన్నట్టో లేనట్టో చూద్దాం. 2, 3, 4, 5. చాలా సంతోషం, మీకు ఒక రెక్క ఉంది. మీకు రెండో రెక్క ఉందో లేదు చూద్దాం. సన్నిధి అనే రెక్క ప్రభువునందు ప్రియమైన వారులారా, దైవ బిడలైన వారికి ఖచ్చితంగా ఉండవలసిన రెక్క ఇది. ఇప్పుడు వచ్చే నెలలో 40 రోజులు మోసే సుఖోపవాస సన్నిధులు. ఆ 40 రోజులు కూడా ఖచ్చితంగా ఏమంటాయి మనకి? ఖచ్చితంగా 40 రోజులు వెళ్ళాలి. ఉదయకాలంలో ఖచ్చితంగా లేచి సన్నిధి చేసే ఈ అనుభవం ఖచ్చితంగా అందరూ కలిగిన వారమై ఉండాలి. సన్నిధి అనే ఒక రెక్క అయితే, రెండవది సంస్కారం అంటే ప్రభు భోజనం తీసుకోవడం మరొక రెక్క. కొంతమందికి ఆ సన్నిధి చేస్తారు కానీ సంస్కారానికి రారు. కొంతమంది సన్నిధి చేయరు, సంస్కారం తీసుకుంటారు. ఒక రెక్క ఉంది. అంటే మీకు ఏ రెక్క ఉంది? మీకు 2 రెక్కలు ఉంటాయండి నాకు తెలుసు. ఏమ్మా, ఇప్పుడు సన్నిధి అనే ఒక రెక్క, సంస్కారం ప్రభు రాత్రి భోజనం తీసుకోవడం కూడా ఒక రెక్క. అందుచేత ఈ రెక్కను గురించి బైబిల్ చెప్తా ఉంది. దైవ గ్రంథంలో ప్రభునందు ప్రియమైన వారులారా, కీర్తనాకారుడు రాస్తా ఉంటాడు 16వ కీర్తనలో 11వ వచనం, నీ సన్నిధిని సంపూర్ణ. ఆ దేవుని సన్నిధిలో ఏముంది? సంపూర్ణమైన సంతోషం. అందుచేత దేవుని సన్నిధిలో ఉన్న వారులారా, మీకు దుఃఖములు తొలగిపోతాయి, సంతోషం మాత్రమే మీ జీవితంలో ఉంటుంది. సంపూర్ణమైన సంతోషం అనే స్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం. సన్నిధి అనే రెక్క మనకి ఏం చేస్తుందంటే, సన్నిధి చేసే వారందరికీ సంతోషం ఇస్తుంది. అదే సన్నిధి. రెండవది సంస్కారం అంటే లేక ప్రభురాత్రి భోజనం. ఇదొక రెక్క అయితే, ఇది ఏం చేయాలి అంటే ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకోవడం ద్వారా ఈ రెక్క బలపడుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పారు 53, 54, 55 వచనాల్లో, మీరు మనుష్య కుమారుడైన యేసు ప్రభువారే. ఆయన గురించి చెప్తున్న మాట ఇది. మనుష్య కుమారుడు అంటే ఎవరంటే యేసు ప్రభువారు. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంటే బ్రతుకుతాడు, బలము పొందుతాడు. ఆ రెక్క బలంగా ఉంటది. ఎలా ఉంటది? ఆ రెక్క బలంగా ఉంటుంది. సన్నిధి చేసేవాడు బలంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. సంస్కారం తీసుకునేవాడు ఆరోగ్యంగా ఉంటాడు. సంస్కారం ఏం చేస్తుందో తెలుసా? వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిస్తుంది. సంస్కారం తీసుకోవడం ద్వారా ఏముంది? స్వస్థత ఉంది. అంటే బలము ఉంది. ప్రభు రూపంలోనికి మార్చడానికి అవకాశం ఉంది. అందుచేత యేసు ప్రభువారి యొక్క శరీర రక్తాలు ఏం చేస్తాయంటే ఆయన రూపములోనికి మనలను మార్చివేయును. ఆయన బలవంతుడు గనక మనలను కూడా బలవంతులుగా మార్చివేయును. అందుచేత ఇదొక పాయింట్. ఏంటిది? సన్నిధి అనే రెక్క, సంస్కారం అనే రెక్క. అంటే క్లుప్తంగా నేను వెళ్తున్నాను, ఎందుకంటే సరిపోదు టైం అని. మూడవది ప్రార్థన అనే రెక్క. ప్రార్థన
అసలు రోజు నేను ఆ ప్రార్థన చేయకపోతే ఆ రోజు గడవదండి. ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ఎక్కడ చేస్తాం? ఎక్కడైనా, ఎప్పుడైనా, సందర్భం వచ్చినప్పుడైనా, సందర్భం లేనప్పుడైనా బైబిల్ చెప్తుంది, ఎడతెగక ప్రార్థన చేయము, విసుగక ప్రార్థన చేయము, నిత్యము. ఇది కష్టం. నిత్యం ప్రార్థనలు ఎక్కడ ఉంటామమ్మా? అయినా వాక్యం చెప్తుంది ఏమనంటే, ఎడతెగకుండా ప్రార్థన చేయమని. విసుక్కుంటా కొంతమంది. ఇప్పుడు గంట ఇలా చెప్పాను అనుకోండి, ఆయన మొదలుపెట్టాడు కానీ విడిచిపెట్టలేదు అనే ఆలోచన. ప్రార్థనలో ఏం రాకూడదు? మనం అడుగుతాం దేవుణ్ణి, అడిగిన వెంటనే ఇచ్చే దేవుడు. ఇవ్వలేదు అనుకోండి, ఏమొస్తుంది మనకి? విసుగుదల జెందారాదు ప్రార్థన నేర వేర్పోతాక్షణ మేరాదు విసుగున్నాసో సిద్ధి వినోకాకే పోవోను వసించుడి దేవుని వాగ్దానమున బటుల వాలే నిల్వడి